హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీ అండి. పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను. స్వీట్ షాప్ స్టైల్లో మిక్చర్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మిక్చర్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదండి, బట్ నేను చెప్పిన విధంగా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టపడేలాగా మిక్చర్ని స్వీట్ షాప్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూపిస్తాను రండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా క్రంచీగా టేస్టీగా పిల్లలకి నచ్చే విధంగా మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. అందులోకి 1 కప్పు శనగపిండిని తీసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి, అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేసేసానండి. అలాగే చిటికెడు పసుపు. ఇప్పుడు ఒకసారి పిండి మొత్తాన్ని స్పూన్తో ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇక్కడ నేను కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా స్మూతీగా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టేసుకోండి. మరొక బౌల్లోకి 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి. ఇది మిక్చర్ చేసుకోవడానికండి ఈ పిండి. అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడంతా వంట సోడాని యాడ్ చేసేసాను. చిటికెడు పసుపు కూడా వేసేసుకోండి. ఇప్పుడు స్పూన్తో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మనం బూందీ చేసుకోవడానికి చక్కగా వాటర్ని వేసుకొని పిండిని అయితే కలుపుకోవాలి. ఇక చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొద్దిగా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. నేను ఇక్కడ పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఉంటే మనకి మిక్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మిక్చర్లోకి సేవ్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా జంతికలు చేసుకునే గొట్టం ఉంటుంది కదా, సో దాంట్లోకి పిండిని వేసేసుకోండి. ముందుగానే ఆయిల్ అప్లై చేసేసాను గొట్టంకి. ఇలా పిండి ముద్దను పెట్టేసుకొని వేడివేడి ఆయిల్లోకి ఈ విధంగా సేవ్ని ప్రిపేర్ చేసేసుకోండి. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో ప్రిపేర్ చేసేస్తున్నానండి. సో కరెక్ట్గా రావట్లేదు. అలాగే హీట్ కూడా ఎక్కువ ఉందండి ఆయిల్ది. సో కరెక్ట్గా వేయలేకపోయాను. వేడి ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా మనం మిక్చర్లోకి సేవ్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సన్న కారపూసలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల పాటు అటు ఇటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం పిండి ముద్దని కలిపి పెట్టుకున్నాం కదా, దాంతో మనకి ఒక 2-3 అయితే వస్తాయండి కరెక్ట్గా వేస్తే. సో ఇలాగే మొత్తం సేవ్ని కూడా చేసేసుకోండి, సన్నకారపూసాని. ఇక్కడ నేను చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్రిపేర్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మిక్చర్ కోసం బూందీని ప్రిపేర్ చేసేసుకుందాం. సో పిండిని అయితే ఒకసారి కలిపేసుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఆయిల్లో డ్రాప్ వేయగానే పైకి తేలుతుంది, చూస్తున్నారా, అలా రావాలి. సో నేను జల్లి గిన్నె అయితే తీసుకున్నాను. ఇలా గరిటెతో పిండి వేసుకొని మిక్చర్ని వేసుకోవాలి. సో నేను వేసిన తర్వాత చూపిస్తున్నానండి, ఎందుకంటే ఒకే దాన్ని ఫోన్తో వీడియో తీయడానికి కష్టంగా ఉంది. సో బూందీ మిక్చర్ని ఆయిల్లో వేసిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా కాస్త మీడియం ఫ్లేమ్లో 2 వైపులా కూడా తిప్పుకుంటూ చక్కగా గలగలా అయ్యేంత వరకు కూడా మిక్చర్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా బూందీని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఆయిల్లో నుంచి తీసేసుకొని వేరొక గిన్నెలోకి వేసుకుందాం. ఇలాగే మనం తీసుకున్న పిండి మొత్తాన్ని కూడా బూందీ చేసేసుకోండి.
నేను ఇక్కడ ఎప్పుడూ కూడా చేసిన తర్వాతనే చూపిస్తున్నానండి, సారీ అండి. సో జల్లి గిన్నెలోకి గరిటెతో పిండి వేసుకొని జస్ట్ అలా ట్యాప్ చేసినా కూడా పడుతూ ఉంటుంది, లేదంటే గరిటెతో ఇలా ఇలా అంటూ ఉంటే కూడా మనకి లోపల ఆయిల్లోకి బూందీ అయితే పడుతుందండి. ఇలా ఫ్రై చేసుకుంటూ మొత్తం పిండిని కూడా మిక్చర్లోకి బూందీని ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ మొత్తం అంతా బూందీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా బూందీని ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కావాల్సినవన్నీ ఫ్రై చేసేసుకున్నాం. కొద్దిగా జీడిపప్పు పలుకులను అయితే తీసుకున్నాను. ఆయిల్లో ఈ విధంగా జల్లి గరిటెలో వేసుకొని చక్కగా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోండి. ఇలాగే పల్లీలని కూడా వేసుకొని వేపుకోండి. నేను ఒక కప్పు అయితే తీసుకున్నాను పల్లీలు. ఇలా ఒక చిటపటలాడుతూ అనేంత వరకు కూడా కాస్త కలర్ చేంజ్ అయిపోతాయి పల్లీలు. ఇలా ఫ్రై చేసేసుకొని ఇందాక బౌల్లోకి వేసేసుకోండి. అలాగే కాస్త పుట్నాల పప్పు ఒక హాఫ్ కప్పు, దీన్ని కూడా ఒక 1 మినిట్ పాటు చక్కగా వేడి ఆయిల్లోకి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఇందాక బౌల్లోకి వేసేసుకోండి. అలాగే కొద్దిగా అటుకులను అయితే తీసుకున్నానండి. ఈ అటుకులని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి అటుకులు అనేవి. సో నేను ఆయిల్లో నుంచి తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫ్రై చేసుకున్న అటుకులని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసి తీసుకున్నాను. ఇందాక మనం సేవ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా జస్ట్ అలా ఇలా క్రష్ చేసేసుకోండి. మరి ఇలా జస్ట్ అలా ఒత్తుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసేసుకున్న బూందీని ఇందులోకి వేసేస్తున్నాను మొత్తం అంతా. సో ఇందాక మనం అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా అన్నీ కూడా ఇందులోకి వేసేస్తున్నానండి. ఒకసారి మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకున్న గార్లిక్ అండి చక్కగా దంచి ఆయిల్లో ఫ్రై చేసి వేసేసాను. సో ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా కలిపి పెట్టుకున్న మిక్చర్లోకి మీ రుచికి సరిపడా సాల్ట్, అలాగే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా సాల్ట్ మరియు రెడ్ చిల్లీ పౌడర్ని వేసిన తర్వాత ఒకసారి చేత్తో ఈ విధంగా అంతా కూడా కలిసేలాగా కలుపుకోండి. ఇలా మీకు కలవదు అనిపిస్తే నేను చూపిస్తున్న విధంగా ఇలా బేషన్ని తీసుకొని ఇలా పైకి ఎగరేస్తున్నట్టు అన్నా కూడా మనకి చక్కగా ఉప్పు కారం అనేది పడుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ తక్కువ అయినట్లయితే ఇప్పుడే టేస్ట్ చూసి కలిపేసుకోవచ్చు. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. మా పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళి వచ్చేసరికి నేనైతే చేసి పెట్టానండి. చాలా చాలా టేస్టీగా ఉంది. పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ చూపిస్తే. కరెక్ట్గా సరిపోయాయండి. సో చూసారు కదా, ఇవాల్టి రెసిపీ స్వీట్ షాప్ స్టైల్లో మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో. నేనైతే రెగ్యులర్గా ఎప్పుడు ఇలానే తయారు చేస్తూ ఉంటానండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.